గురుగారు, శ్రావణ మాసం యొక్క విశిష్టత, అసలు శ్రావణ మాసంలో పూజలు ఎలా చేయాలంటారండి? ముఖ్యంగా నాన్న, మనకుండేటువంటి 12 మాసాల్లో శ్రావణ మాసం కూడా ఆధ్యాత్మికత మరియు ఆనందాన్ని పెంపొందించేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భౌతికంగా తీసుకుంటే వివాహాలు, శుభకార్యాలు, గృహప్రవేశాలు ఇత్యాదివి అనేకంగా జరుగుతూ ఉంటాయి. అందరిళ్లలో కూడా ఆనందపరమైనటువంటి వాతావరణం ఉంటూ ఉంటుంది. అవునండి. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో తీసుకుంటేనన్నా శ్రావణ మాసాన్ని చంద్రమాసంగా చెప్తూ ఉంటాం. ఓకే. ఎందుకు అంటే శ్రావణ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ మాసానికి పేరు కూడా శ్రావణ మాసం. ప్రతి పౌర్ణమికి ఒక నక్షత్రం వస్తూ ఉంటుంది. ఆ నక్షత్రం పేరే మాసం పేరుగా మారిపోతూ ఉంటుంది. మనకి 12 మాసాలు 12 నక్షత్రాలు, ప్రధానమైనటువంటి నక్షత్రాలు. అట్లాగే మరి చంద్రుడు ప్రధానంగా ఎలా అవుతున్నాడు అంటే శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి చంద్రమాసంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా చంద్రమా మనసే జాతః అని చెప్పి శాస్త్రం ఉంది నాన్న. మనఃకారకుడు ఎవరు అంటే నవగ్రహాలలో చంద్రుడు. మానసికమైనటువంటి అస్థిమితలు, రుగ్మతలు, అనారోగ్యాలు వీటికి సంబంధించినటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే చంద్రగ్రహం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక దృష్టిలో తీసుకుంటే శ్రావణ మాసం మానసికమైనటువంటి రుగ్మతలు తొలుగు చేసేటువంటి మాసంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా నాన్న, శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం వస్తుందని చెప్తున్నాం కదా. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమే. అలాగే చంద్రుణ్ణి ప్రధానంగా కలిగినటువంటి మాసం కాబట్టి నెలవంకని అలంకరించుకున్నటువంటి వాళ్ళెవరు? సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అలాగే మరి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం ఎక్కువగా శ్రావణ మాసంలో. వరలక్ష్మి వ్రతాలని, శుక్రవారాలని చేస్తూ ఉంటాం. మరి లక్ష్మీ అమ్మవారికి ఎందుకు చేయాలి అంటే మనం చంద్రుణ్ణి చందమామ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. చిన్నప్పుడు అమ్మలు కూడా పిల్లల్ని చంకనెత్తుకొని అన్నం తినకపోతే చందమామ చూపిస్తూ భోజనం పెట్టేవాడు, గోరుముద్దలు పెట్టేవాడు. అసలు చంద్రుణ్ణి మామాని ఎందుకు పిలుస్తాం? క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటుగా పుట్టినటువంటి వాళ్ళు ఎవరు అంటే చంద్రుడు. లక్ష్మీదేవి జగన్మాత కాబట్టి లక్ష్మీదేవి అంటే మనకు తల్లి. మన అమ్మ వాళ్ళ తమ్ముడు అన్నయ్య ఏమవుతారు? మనకి మామ అవుతారు. అందుకని చంద్రుడిని మామ అని పిలుస్తాం, మనం చందమామ అని పిలుస్తాం. కాబట్టి చంద్రుడికి ప్రధానమైనటువంటి మాసం కాబట్టి చంద్ర సహోదరి అయి నమో నమః అని చెప్పి లక్ష్మీదేవి అష్టోత్తరంలో ఒక నామం వస్తుంది నాన్న. అంటే చంద్రుడితో సమానంగా పుట్టినటువంటి తోబుట్టువు అని అర్థం. లక్ష్మీదేవిని పూజించడం ద్వారా చంద్రుడు కూడా మనకు ఉండేటువంటి కష్టాన్ని నివారణ చేస్తాడు. ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని మంచిగా గౌరవించి భక్తిగా చూసేటువంటి వాళ్ళకి, మీ అన్నయ్యకో మీ తమ్ముడికో మీరు చూసేటువంటి వాళ్ళు ఇష్టపాత్రులు అవుతారా? వరా? అట్లాగే లక్ష్మీదేవికి పూజ చేయడం ద్వారా చంద్రుడికి మనం అందరం కూడా దగ్గర అవుతాం. ఆయన ద్వారా వచ్చేటువంటి మానసికమైనటువంటి బాధలు తొలగిపోవడానికి ముఖ్యంగా ఈ శ్రావణ మాసాన్ని లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాం. చాలా మంది కూడా ఏంటంటే లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది అంటారు. ధనం ఒక్కటే కాదు నాన్న, ఐశ్వర్యం కూడా. ఐశ్వర్యము అంటే అష్టైశ్వర్యాలు 8 రకాలు ఉంటాయి. ఈ 8 రకాలు ఇచ్చేటువంటిది లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవిని శుక్రవారం పూజ చేయటం అనేది ఒక ఇది. అలాగే శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారికి చాలా విశేషంగా చేస్తారు నాన్న. 7 శనివారాల వ్రతం అని చెప్పి ఈ శనివారాలు ప్రారంభించేసి పూజ చేస్తూ ఉంటారు. అలాగే మనం స్వస్తి శ్రీ చాంద్రమానేన, మనంతా చాంద్రమానం. మనం ఉత్తర భారతదేశానికి వెళ్తే సౌరమానం అంటారు దాన్ని. వాళ్ళు సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు. మనం చూడండి, అమావాస్య నుంచి అమావాస్య నెల, అవునా? వాళ్ళకి ఏంటంటే పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల. కాబట్టి మనకంటే కొంచెం ముందు ఉంటారు వాళ్ళు. అంతేకాకుండా మనకి అమావాస్య నుంచి అమావాస్య మధ్యలో పౌర్ణమి వస్తుంది, వాళ్ళకి పౌర్ణమి టు పౌర్ణమి మధ్యలో అమావాస్య వస్తుంది. వాళ్ళు అమావాస్య బాగా పండగలు చేస్తారు. లక్ష్మీదేవి పూజలు కావచ్చు, దీపావళి లక్ష్మీ పూజలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అమావాస్య రోజున చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళకి మూఢాలు ఉండవు, శూన్యమాసాలు ఉండవు. వాళ్ళకి అన్ని మాసాల్లో కూడా వివాహాది శుభకార్యాలు చేస్తూనే ఉంటారు నాన్న. ఉత్తరాది భారతదేశాల్లో అన్ని శుభకార్యాలు అన్ని మాసాల్లో కూడా, ఆషాఢ మాసంలో కూడా వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటారు, శుభకార్యాలు. మనం ఏం చేస్తాం? చంద్రమానం కాబట్టి చంద్రుని ప్రధానంగా తీసుకొని పౌర్ణమి రోజున పూజలు చేస్తాం కదా. ఇక్కడ
ఈ శివుడికి ఎందుకు పూజ చేయాలి శ్రావణ మాసంలో అంటే ఇది చంద్రమాసం, ఉమ్, ఇందా మనం చెప్పుకున్నట్టుగా. అవునండి. కార్తీక మాసం సూర్యమాసం అని చెప్తాం. ఓకే. అంటే కార్తీక మాసానికి పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం వస్తుంది. కృత్తికా నక్షత్రాధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు. కాబట్టి అది రవి మాసంగా చెప్పుకుంటాం, దీనేమో చంద్రమాసంగా చెప్పుకుంటాం. ఇక్కడ మనం రివర్స్ కదా, నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ పౌర్ణమి అమావాస్యలు రివర్స్ పూజలు చేస్తుంటాం కదా. కాబట్టి వాళ్ళు చంద్రమాసాన్ని శివుడికి పూజ చేస్తారు, ఓకే. మనం రవి మాసాన్ని శివుడికి పూజ చేస్తాం. కార్తీక మాసంలో ఎక్కువగా శివుడికి పూజ చేస్తూ ఉంటాం మనం కదా. సో కాబట్టి ఇక్కడ రివర్స్లో వాళ్ళు ఇప్పుడు మనం కాశీ కానివ్వండి, త్రయంబకేశ్వరం ఇట్లా అది మనం ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి శైవ క్షేత్రాలకు వెళ్ళాలి అంటే ఇప్పుడు చాలా రద్దీగా ఉంటుంది నాన్న, భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మన కార్తీక మాసంలో సౌత్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈశ్వరుడికి చేసేటువంటి వాళ్ళంతా కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఈ శ్రావణ సోమవారాలు అని చెప్పి అది కూడా ఈశ్వరుడికి పూజ చేస్తారు. దాంతోపాటు ఆడపిల్లలకి జన్మతః కుజదోషం వస్తుంది. జన్మ రాశి, జన్మ ద్వితీయం అంటే 2వ స్థానం, 4వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానం, 12వ స్థానాల్లో కుజుడు ఎక్కడ ఉన్నా కుజదోషం ఉంటుంది. అలాగే శుక్రుడితో కలిసినప్పుడు కూడా, శుక్రుడితో కలిసి ఉన్న ఒకే స్థానంలో లేదా శుక్రస్థానంలో కుజుడు కానీ కుజస్థానంలో శుక్రుడు ఉన్నా, కుజుడికి 8వ స్థానంలో శుక్రుడు, శుక్రుడికి 8వ స్థానంలో కుజుడు ఉన్నా, 12వ స్థానంలో కుజుడికి శుక్రుడు ఉన్నా, శుక్రుడికి 12వ స్థానంలో కుజుడు ఉన్నా కుజదోషం అనేటువంటిది వస్తూ ఉంటుంది. దాంతోపాటు చంద్రుడు మన రాశి ఏదైతే ఉంటుందో రాశి ప్రకారం కూడా కుజదోషం వస్తూ ఉంటుంది. కొంతమందికి జన్మతః కుజదోషం ఉండదు. ఆడవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది మరలా అంటే రజస్వర సమయంలో మెచ్యూర్ టైంలో వస్తుంది మరలా. మంగళవారం అవ్వటం, ఆ సమయంలో అయినటువంటి లగ్న సమయంలో కుజదోషాలు మరలా వీళ్ళకి పుట్టుకు రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. వీళ్ళందరికీ కుజదోషాలు పోవడం కోసమనే ముఖ్యంగా వివాహంలో గౌరీ పూజ చేస్తాం. గౌరీ పూజ చేస్తాం. ఎందుకు చేస్తాం అనేది ఎవరికి కూడా చాలా మందికి తెలియదు. అమ్మవారికి పూజ చేస్తే మంచిది అనుకుంటారు, కానీ అసలు మంగళ గౌరీ పూజ, ఆ పూజ పేరు గౌరీ పూజ ఒకటే కాదు, మంగళ గౌరీ పూజ. మంగళం అంటే ఏంటి? శుభం ఒకటి. మంగళం అంటే కుజుడు అని కూడా అర్థం. మంగళవారానికి అధిపతి కుజుడే కదా. కాబట్టి కుజదోషాలు పోవటం కోసం చేస్తారు. అలాంటిది శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు కూడా శ్రావణ మాసంలో చేస్తారు. ఎందుకు? ఆరోగ్యం కోసం, దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కోసం, భర్త ఆరోగ్యంగా ఉండడం కోసం, సత్సంతానం కోసం. అది కూడా వివాహమైనటువంటి మొట్టమొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు చేస్తారు మంగళగౌరీ వ్రతం కూడా. అంటే ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ మొత్తం సెట్ అవ్వాలి అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మంగళగౌరికి, లక్ష్మీ అమ్మవారికి, ఈశ్వరుడికి, వెంకటేశ్వర స్వామి వారికి, చంద్రుడికి, ఇంతమందికి ప్రీతికరమైనటువంటి మాసంగా శ్రావణ మాసాన్ని తీసుకోవచ్చు. మన ఇష్టదైవం ఏ దైవమైనా సరే శ్రావణ మాసం చంద్రమాసం కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి బాధలు తీరటం కోసం, రుగ్మతలు తీరటం కోసం ఈ మాసంలో ఇష్టదైవాన్ని పూజ చేస్తే తప్పనిసరిగా చంద్రగ్రహ అనుగ్రహం ద్వారా మనకుండేటువంటి సమస్త మానసికమైనటువంటి సమస్యలు తీరిపోతాయని చెప్పి ఈ శ్రావణ మాసానికి ప్రతీక.